కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం 500 కోట్ల నిధులను మంజూరు చేసి టెండర్లకు కూడా పిలిచిందని, టెండర్లు ఆన్లైన్లో వేశారని, వాటిని గుట్టుచప్పుడు కాకుండా మొన్న రాత్రి రద్దు చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటో చెప్పాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. బాల్దియాలో రద్దయిన టెండర్లను పునరుద్ధరించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయక కార్యదర్శి పైడిపల్లి రాజు మాట్లాడుతూ, మున్సిపల్ పాలకవర్గం ఎన్నికలు కాకముందే ప్రభుత్వం విలీన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు 50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, వీటితో దాదాపు 57 అభివృద్ధి పనులు చేపట్టేందుకు గత సంవత్సరం సిడిఎంఎంఏ పరిపాలన అనుమతి ఇచ్చిందని, కానీ కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గం కమిషన్ల కోసం విలీనమైన గ్రామాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నశించాలే మున్సిపల్ కార్పొరేషన్ పట్ల బండి సంజయ్ కుమ్మకు రాజకీయాలు, కమిషన్ల కోసం బండి సంజయ్ టెండర్లు రద్దు చేయడు, కమిషన్ల కోసం కమిషనర్ పై బండి సంజయ్ ఒత్తిడి చేయడు. కరీంనగర్ లోని విలీన గ్రామాల కోసం గత ఎన్నికల ముందు 50 కోట్ల నిధులకు టెండర్లు పిలిచి ఈ రోజు మొన్న రాత్రి అర్ధరాత్రి చీకటి పూట రద్దు చేయడం వెనుక ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రి పాత్ర ఉందని అందరికీ అర్థమవుతా ఉంది. ఒక మంత్రి కమిషన్ల కోసం కార్పొరేషన్ మేయరు, కమిషనర్ అందరూ కలిసి వారికి కమిషన్లు రాలేదనే దురుద్దేశంతో ఈ యొక్క టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లు పిలవాలనేటువంటి ఒక ఇష్టం వచ్చిన రీతిలో ఈ రకంగా ప్రజల యొక్క పైసలు దోపిడీ చేయాలని చూడడం చాలా దుర్మార్గం. బీజేపీ మేయర్ అయిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటైన చర్య. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి, స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ దీని మీద స్పందించి దీని టెండర్ల రద్దు ఎందుకెందుకు చెప్పాలి. ఎందుకంటే మేయర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి బండి సంజయ్ దీని మీద చెప్పకుంటే రానున్న కాలంలో దీనిపై పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రి కూడా దీని మీద పూర్తిగా అవినీతికి పాల్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కార్పొరేటర్లపై కూడా చర్యలు తీసుకోవాలి. దీని టెండర్లను రద్దు వెంటనే పునరుద్ధరించాలి, లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిక ఇస్తా ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 50 కోట్ల ఫండును విలీన గ్రామాలకు కరీంనగర్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఆ టెండర్ కేటాయించి కరీంనగర్లో టెండర్లు వేసి ఆ టెండర్లను పునరుద్ధరించకుండా వాటిని గోప్యంగా ఉంచి ఈ రోజు మళ్లీ కరీంనగర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏర్పాటైనటువంటి నూతన పాలక వర్గం, స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర రాజకీయ నాయకులు ఆ టెండర్లను పూర్తిగా రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వలన కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ అభివృద్ధిని దోచుకోకుండా చేస్తున్నారు. అట్లాగే విలీన గ్రామాలకు కరీంనగర్ నగరంలో కేటాయించినటువంటి టెండర్లను రద్దు చేయకుండా గతంలో పిలిచినటువంటి ఆ టెండర్లు అయితే ఎవరైతే చేసిరో వారికే కేటాయించాలని కరీంనగర్ నగర సమితి వైపున సిపిఐ పార్టీ తరఫున